వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. వైసీపీని వీడుతున్నారు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, కిలారి రోషయ్య, మద్దాలగిరి. వీరంతా త్వరలో పార్టీని వీడతారన్న ప్రచారం మరోవైపు జరుగుతోంది. బాలినేని, సామినేని ఉదయభాను పార్టీ మారతారన్న ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. వైసీపీని వీడుతున్న వారిలో ఎక్కువగా కాపు సామాజిక వర్గ నేతలే ఉంటున్నారు. నేతలు ఒక్కొక్కరుగా ఎందుకు వైసీపీని వీడుతున్నారు? ఇంతకీ కాపులతో వైసీపీకి గ్యాప్ ఎక్కడొచ్చింది? ఈ అంశంపై మనం ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, కొండ రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమి ఎదురైంది. దాదాపు ఎన్నికలు ఫలితాలు వచ్చి దాదాపు 3 నెలలు అయిపోయాయి. అయితే మీ పార్టీని కొందరు నేతలు వీడుతున్నారు. ఇద్దరు రాజ్యసభ సిట్టింగ్స్ సభ్యులు వీడారు, ఇద్దరు ఎమ్మెల్సీలు వీడారు, అలాగే ఆళ్ల నాని మాజీ మంత్రి పార్టీని వీడారు. మరికొంతమంది మాజీ మంత్రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు వీడిన వారిలో ఎక్కువ మంది కాపు సామాజిక వర్గ నేతలు కనిపిస్తున్నారు. వీడబోతున్న వారిలో కూడా ఎక్కువగా కాపు సామాజిక వర్గ నేతలే పేర్లు వినిపిస్తున్నాయి. అసలు కాపులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యాప్ ఎక్కడొచ్చింది? సతీష్ గారు, మీకు ఎన్టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సార్, సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక మాట ప్రారంభంగా సీతారాం యేచూరి గారి గురించి, ఎందుకంటే ఆయన పరంపదించిన తర్వాత నేను మొదటిసారి ఈ టీవీ ఛానల్లో నేను వస్తా ఉన్నాను. అయితే ఒక తెలుగువాడిగా మరీ ముఖ్యంగా సీతారాం యేచూరి గారు అంటే తెలుగువారు కాదనుకుంటారు అందరూ, కానీ కాకినాడకి విశాఖపట్నానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంబంధానికి ప్రతీక సీతారాం యేచూరి గారు. ఎందుకంటే ఆయన యొక్క పునాదులు కాకినాడలో ఉంటే ఆయనకి ఆ పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవి దక్కింది ఈ విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక పార్టీ కార్యక్రమంలోనే. కాబట్టి కాకినాడ నుంచి, విశాఖపట్నం నుంచి, ఈ రోజు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కూడా మన తెలుగు వారి ఖ్యాతిని పెంచడంలోనే కాదు, అనేక పోరాటాల్లో చేసి ఒక పార్టీలు వేరైనప్పటికీ కూడా మాలాంటి యువతకి ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి ఆ నాయకుడు పరమవించడం నిజంగా బాధాకరం. అటువంటి నాయకుడికి 10 టీవీ న్యూస్ ఛానల్ వేదికగా నా హృదయపూర్వకమైనటువంటి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను మహానుభావుడికి. నెంబర్ 1. ఇక ఈ రోజు జరిగినటువంటి మన చర్చలోకి వస్తే, ఏదైతే మీరు చెప్పారో, ఎస్, అధికారం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా ఉండటం సహజం. అధికారం పోయిన తర్వాత చెట్టుకోకలు పుట్టకోకలు లాగా వెళ్ళిపోవడం సహజం. రాజకీయాల్లో ఇదంతా మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే వెళ్ళిపోయేటటువంటి నాయకులకో, ఆ సామాజిక వర్గానికో, లేదంటే పార్టీకో ఒక రకమైనటువంటి లింక్ ఉంది, లేదా పర్టికులర్ గా ఆ సామాజిక వర్గమే దూరం అయిపోతుంది అన్నటువంటి భావన ఏదైతే ఉందో, అది దాంతో నేను ఏకీభవించను. ఎందుకంటే మీరు వెళ్ళిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు, అందులో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల పేర్లు మీరు చెప్పారు, నిజమే, నేనేం కాదను. బట్ ఇదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బొత్స గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. వంగా గీత గారు కాకినాడ మాజీ ఎంపీగా ఉన్నారు, ఆవిడ కంటిన్యూ అవుతున్నారు. లేదా జక్కంపూడి రాజా కంటిన్యూ అవుతున్నాడు. లేదా నేను అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, నేను కంటిన్యూ అవుతున్నాను. ఇలా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే, వాళ్ళు పార్టీలు మారేటప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాలు లేదా రాజకీయ అవకాశాల కోసం మరో దానికోసం మారచ్చు. అంతే తప్ప ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రాన ఆ సామాజిక వర్గం మొత్తం ఆయనతో వెళ్ళిపోతుంది, ఆ సామాజిక వర్గం మొత్తం ఆ పార్టీకి దూరం అయిపోతుంది అనేటువంటి లెక్కలు ఎవరైనా వేసుకుంటే అది ముమ్మాటికి పొరపాటే. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండుండొచ్చు గాక, 11 సీట్లకే మేము పరిమితం అయి ఉండొచ్చు గాక, కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 151 అనే రికార్డ్ ని ఎవరు ఇప్పటికీ బద్దలు కొట్టలేరు ఇండివిజువల్ గా. రెండోది, మేము 40% ఓట్ బ్యాంక్ తో ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏమన్నారు, ఒక్క ఛాన్స్ అని బాధపడ్డాడు, లేదా తిరిగాడు, అందువల్ల ప్రజలు ఇచ్చారు అన్నారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆఖరి ఛాన్సో లేదా ఒకసారన్నా నాకు ఇవ్వండి అని వాళ్ళు అడిగారు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ది అల్టిమేట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ప్రజలకు ఏం మంచి చేస్తారు అన్నది మ్యాండేటరీ తప్పితే ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటే దాని వల్ల ప్రభావితం అయిపోద్ది అనుకుంటే మాత్రం అది అవాస్తవం. ఓకే, రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. విద్యాసాగర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేతలు వీడుతున్నారు. పార్టీలు ఓటమి ఎదురయ్యాక ప్రతి పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎదురవటం కామన్ అని కొండరాజు గారు అంటున్నారు. ఒక పాయింట్ నెంబర్ 1. అయితే ఇందులో సిగ్నిఫికెంట్గా చూస్తే
ఎక్కువగా కాపు సామాజిక వర్గం నేతలు వీడిన వారిలో మాజీ మంత్రి ఆళ్ల నాని ఉన్నారు, అలాగే కిలారు రోషయ్య ఉన్నారు, ఆయన మాజీ శాసనసభ్యుడు. ఇప్పుడు పేర్లు వినిపిస్తున్నాయి, సామినేని ఉదయభాను రేపు మాప అంటున్నారు. అలాగే గోదావరి జిల్లాలకు చెందిన ఒక మాజీ మంత్రి, 4 మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్న ప్రచారం గుప్పుమంటుంది. అంటే కాపులతో ఎక్కడ గ్యాప్ వచ్చింది అన్న అంశంకి సంబంధించి కాపులందరూ మాతోనే ఉన్నారు, బొత్స మాతో ఉన్నారు, వంగ గీత మాతో ఉన్నారు, చాలామంది నేతలు మాతోనే ఉన్నారు. ఇదొక అనవసర రచ్చ అని కొండరాజు గారు అంటున్నారు. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు, అట్లాగే మిత్రుడికి కూడా నా నమస్కారం. ఇప్పుడు ఇదే మాట ఎలక్షన్ల మునుపు 2024 ఎలక్షన్ మునుపు కూడా ఇదే మాట చెప్పారు, కాపులు మొత్తం జగన్ వెంటే అంటూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మీద రకరకాలుగా మాట్లాడినా కూడా ఆ సామాజిక వర్గం చెందినటువంటి నేత ఒక పార్టీకి అధ్యక్షుడిని రకరకాలుగా ఆ క్యారెక్టర్ అసైనేషన్ చేసినప్పటికీ కూడా ఎవరు స్పందించకపోగా మరి ఎదురుదాడి చేశారు. దాని ప్రతిఫలమే ఈ రోజు వీళ్ళకి ఆ రిజల్ట్ కొన్ని జిల్లాల్లో. ఇప్పుడు తిరిగి మళ్ళీ అదే అంటే వీళ్ళు స్వతహాగా వీళ్ళు మారరు కదా, వీళ్ళు చెప్పిందే పదే వాడు చెప్పడం అలవాటు కాబట్టి ఇప్పటికీ వాళ్ళు ఆ మూడులోనే ఉన్నారనమాట. జరిగిన డ్యామేజ్ ఏ రకంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఈ భారతదేశంలో అనేటివి అది నేను దానికి పాజిటివ్ గా మాట్లాడినా కానీ అదొక దరిద్రం అనేది దేశంలో రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. అవును, పాలిటిక్స్ గా చూడటము, లాంటి అభివృద్ధి వైపు చూడటము, ప్రోగ్రెసివ్ వెళ్ళటం అన్నది ఇంకా మనం అంత దేశంలో మెచ్యూరిటీ అంతా రావాలి. మనకేదో ఒక వెస్ట్రన్ పాలిటిక్స్ ని చూసే రకంగా ఇద్దరు నాయకులు ఒక టీవీ చర్చ కార్యక్రమంలో మాట్లాడే విధంగా ఉండే అంత మెచ్యూర్డ్ పాలిటిక్స్ భారతదేశంలో ఇంకా అవ్వలేదు కాబట్టి ఇవి ఇక్కడ ఉంటాయి, ఈ దేశంలో ఉంటాయి. ఉన్నప్పుడు ఆ మనోభావాలకు సంబంధించినటువంటి విషయాల మీద ఏ పార్టీ అయినా సరే చాలా అతి జాగ్రత్తగా ఉండాలా. నేను పాలకపక్షంలో ఉన్నాను కాబట్టి నాకు ఇష్టం వచ్చి నోటికి వచ్చింది మాట్లాడతాను, నాకు నోటికి వచ్చేట్లు ఎదుటోళ్ళు విమర్శిస్తాను, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తానంటే నడవదు, ప్రజలు ఒప్పుకోరు. వాళ్ళు ఆ రోజు ఒక కులంకి సంబంధించి నేతలుగా ఉండి వాళ్లే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము, అట్లాగే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి లీడర్లను మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇందులో ఒరిజినల్ ఉన్నారు, మిగతా డూప్లికేట్ లాగా మాట్లాడి ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బలిజ, ఒంటరి, తెలగ, కాపు, తూర్పు ఈ సామాజిక వర్గాలు చేసినటువంటి మొత్తం అంతా కూడా ఏమైపోయారంటే ఒక ఏహభావానికి వచ్చేసారు. అంటే ఈ రకంగా విమర్శించడం కరెక్ట్ అవునా కాదా, మొట్టమొదటిగా అంటే వీళ్ళు తప్ప మీ తోటోళ్ళు ఎవరు ఉండరా, కాబట్టి మూకొమ్ముడిగా అందరినీ ఎవరైతే ఏ సామాజిక వర్గం అయితే ఓన్ చేసుకోవాలని చెప్పి ట్రై చేశారో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు, ప్రజలు, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు కూడా ఆ వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా వానిష్ చేసి పడేశారు. అంటే కులాన్ని నువ్వు ఇష్టం వచ్చేట్లు మాట్లాడితే నీకు ఇష్టం, నీ ఇష్టమా అన్నట్టు మాట్లాడారు. ఈ పద్ధతి వీళ్ళు గనక మారకపోతే ఇప్పుడు మొదటి శ్రేణి నాయకుల గురించి మాట్లాడుతున్నాం, రేపు పొద్దున ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి ఆల్రెడీ క్యాడర్ మారిపోయింది, ఓటర్లు మారిపోయారు, దాన్ని ఎవడో మార్చాడు. ఇంకా చూరు బట్టి ఊగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మిగలరు. నీకు ఒక బలమైన సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గం అంటే ఒక 5 తెగలు కలిసినటువంటి బలమైన సామాజిక వర్గం ఇది. 22 నుంచి 24% హైయెస్ట్ పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని నీకు ఇష్టం వచ్చేట్లు మాట్లాడతా, నేను నీకు ఇష్టం వచ్చేట్లు విమర్శిస్తా, నీకు ఇష్టం వచ్చేట్లు చేస్తా అంటే నడవదు కదా. ఆ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళ మనోభావాలు ఏమున్నాయి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఆ సామాజికంగా ఉన్నటువంటి ఓటర్లు, ప్రజలు, ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, రాజ్యాధికారం వైపు ఎటువైపు నడవాలనుకుంటున్నారు, వాళ్ళకు తగిన ప్రాధాన్యత వచ్చిందా లేదా, వీటన్నిటి మీద కూడా చర్చ జరగదా, ఆ క్యాస్ట్ లో చర్చ జరగదా. ఎంతసేపు అయినా మనం చెప్పాం ఊకదంపుడు ఉపన్యాసం చెప్పేస్తాం కాబట్టి ఆ ఊపదంకుడు ఉపన్యాసాలు వైపు మనం ఉండాలి అంటే ఉంటారు, ఎవరైనా ఉంటారా? ఒక కాపు సామాజికమే కాదండి, ఏ సామాజిక వర్గమైనా చిన్నదా పెద్దదా అనేది క్వశ్చన్ కాదు. ఇక్కడ ఎవరైనా సరే మీకు ఇష్టం వచ్చేట్లు మాట్లాడి ఇష్టం వచ్చేట్లు బిహేవ్ చేసేసి ఈ రోజు వాళ్ళు పోతే ఎంత, వీళ్ళు పోతే ఎంత, ఇట్లాగే మాట్లాడండి. ఇట్లాగే మాట్లాడే
కాపు లీడర్లు ఎవరైతే ఉన్నారో మేము ఇంతమందికి ఇచ్చాం, మేము అంతమందికి ఇచ్చేసాం అని చెప్పి గొప్పలకు పోయి బీరాలకు పోయిన వాళ్ళందరికీ కూడా మీ ఏదైతే వైసీపీ పార్టీలో ఆ సామాజిక కాపు సామాజిక వర్గానికి రిలేటెడ్ సామాజిక వర్గాలకు ఇచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఎందుకు ఓడించి పడేశారు ఓటర్లు? అదే సామాజిక సీటు ఇచ్చామంటే అక్కడ ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నట్టే కదా, మరి ఆ సామాజిక ప్రజలు ఒప్పుకోలేదు కదా, ఓడించి పడేశారు కదా. అదే సామాజిక వర్గంలో నిలబడిన వ్యక్తి లేదు, ఇంకో సామాజిక వర్గం చెందిన వ్యక్తిని ఎందుకు ఆ కాపు సామాజిక వర్గం గెలిపించుకునింది? అంటే మీరు ఈ మాటలు మాట్లాడే వాడెంత వీడెంత, వాడు పోతే ఏంటి వీడు పోతే ఏంటి, వాడు లేదా వీడు లేదా, లాస్ట్ కు ముద్రగడ పద్మనాభం పేరు కూడా మార్చుకున్నాడు కదా, ఛాలెంజ్ కొట్టి తొడగొట్టి ఇంకా బుద్ధి రాలేదా? అంటే ఇది ఇంత పెద్ద సామాజిక వర్గాన్ని హ్యాండిల్ చేసే పద్ధతి ఇదేనా వైసీపీ పార్టీ? కొండరాజు గారు అంత చీప్ గా కనపడుతున్నారా? కొండరాజు గారు కాపుల్ని హ్యాండిల్ చేయడంలో వైసీపీ ఫెయిల్ అయిందని విద్యాసాగర్ గారు అంటున్నారు. ఎన్నికలకు ముందు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయటం, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి కొన్ని వ్యాఖ్యలు చేయటం, వాటన్నిటి నేపథ్యంలో ఇప్పుడున్న కాపు నేతలు వైసీపీతో ఉంటే భవిష్యత్తు ఉండదన్న ఒక అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు అంటున్నారు విద్యాసాగర్ గారు. మరి వాతావరణం కూడా అలాగే కనిపిస్తుందా? గోదావరి జిల్లాకు చెందిన మొన్నటి వరకు మీ కేబినెట్ లో ఉన్న ఒక మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తోంది, ఒక నలుగురు మాజీ ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. సార్ ఇక్కడ రెండు రకాలుగా ఈ యొక్క అంశాన్ని మనం చూడాలి. వ్యక్తిగతంగా లేదంటే సామాజిక పరంగానే. ఇప్పుడు ఆయన అన్నారు సామాజిక వర్గాన్ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారని. సరే మాట్లాడుతూ ఏంటంటే వాడంతా వీడంతా, వీడిపోతే ఎంత వాడిపోతే ఎంత అలాగేదో అన్నారని. నేనైతే ఈ డిబేట్ లో కానీ ఏ డిబేట్ లో కూడా ఎవరినో వ్యక్తిగతంగా హననం చేయడం కించపరిచే పద్ధతిలో కాదు. రాజీవ్ గారు పార్టీలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను నీ గురించి మాట్లాడేది మిత్రమా. ఓకే మిత్రమా, థ్యాంక్ యూ. సరే ఇప్పుడు ఇంకో విషయం వస్తే, ఇప్పుడు యాక్చువల్లీ మీరు గమనిస్తే సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత విజయవాడకు సంబంధించినటువంటి ఎంపీ అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. వాళ్ళ పార్టీకి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నటువంటి అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మా పార్టీకి వచ్చారు. ఇంకా అనేక మంది కమ్మ సామాజిక వర్గం వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారు. అంత మాత్రాన తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం దూరం అయిపోయిందనో, లేదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి ద్రోహం చేశాడనో దాని అర్థం అది కాదు. రాజకీయాల్లో అటు ఇటు వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. అది ఆ కోణంలో చూడాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిజంగా సామాజిక వర్గాన్ని ఏమన్నా ఇప్పుడు ఆయన అన్నట్టు మేము ఏదో హేళనగా మాట్లాడినా ఇంకోటి చేసినా సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం వల్ల మేము దెబ్బతిన్నాం అని చెప్పడం తెలుగుదేశం పార్టీ వారి యొక్క ఉద్దేశం అయితే, ఇదే సామాజిక వర్గం 2014 నుంచి 19 మధ్యలో మీరు 14లో ఇస్తానటువంటి బీసీ రిజర్వేషన్ కోసం మీరు ఏదైతే ముద్రగడ గారి గురించి చెప్పారో, అదే ముద్రగడ గారి నాయకత్వం పనిచేసినప్పుడు ఎంతమంది కాపుల మీద మీరు జాతిద్రోహం కేసులు పెట్టారు. దాని యొక్క ప్రతిఫలమే కదా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మట్టికొట్టుకుపోయింది. దాని అర్థం సామాజిక వర్గాన్ని మిస్హ్యాండిల్ చేస్తే ఆ రకమైన రిజల్ట్స్ ఉంటాయని చెప్పడానికి 2019 ఎన్నికల్లో కూడా మీరు మాకు చెప్పారు. ఓకే, మీరు 2019 కూడా మీరు గతం మర్చిపోద్దని గుర్తు. 2019కి ముందు టీడీపీ మిస్హ్యాండ్లింగ్ చేసిందని అంటున్నారు. అంటే మీరు 2024 ఎన్నికలకు ముందు మీరు మిస్హ్యాండిల్ చేశారని ఒప్పుకుంటున్నారా? లేదు, మేము మిస్హ్యాండిల్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపారు 2019 ఎన్నికల్లో. నో డౌట్ మెజార్టీ కాపులు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి దాదాపు 90% టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. సతీష్ గారు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు విద్యాసాగర్ గారు. ఎందుకంటే అదే సామాజిక వర్గం చెందినండి. మా సామాజిక వర్గం పర్సెంటేజ్ 24% అంటే ఎవడు ఒప్పుకోడు. మా దౌర్జన్యం మా దౌర్భాగ్యం తెలియదు. బట్ 10 టీవీ లైవ్ స్క్రీన్ మీద సంతోషం. కాదు ముగ్గురు ఇక్కడున్న ముగ్గురు వాళ్ళే నాకు తెలిసిన మిత్రమా. ఇప్పటిదాకా నాకు తెలియదు ఆ విషయం. సరే పక్కన పెడితే మనం టెక్నికల్ గా ఒక్క నిమిషం నాది కంప్లీట్ అయిపోతుంది. ఒక్క నిమిషం. సతీష్ గారు, టెక్నికల్ గా చూసుకుంటే సామాజిక వర్గాన్ని మిస్హ్యాండిల్ చేశారు ఇంకోటి, ఇవన్నీ అంశాలు కాదండి. గతంలో ముద్రగడ గారి విషయం మీకు చెప్పాను. అలాగే ఓ రాజకీయ పార్టీలో నాయకులు వెళ్ళినంత మాత్రాన రాజకీయ పార్టీనే మరుగున పడిపోదు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కేబినెట్ లో నెంబర్ 2 హోంమంత్రిగా పనిచేసి దేవేంద్ర గౌడ్ లాంటి వెళ్ళిపోయాడు. తెలుగుదేశం పార్టీ ఏమైనా మునిగిపోయిందా? మునిగిపోయిందా? ఏం కాదు. రాజీవ్ గారు, నేను మీ పాయింట్ తో ఏకీభవిస్తాను. ఓకే, కానీ అప్పుడు టీడీపీ వైసీపీ లేదా వైసీపీ టీడీపీ, ఇప్పుడు జనసేన లాంటి ఒక పార్టీ కూడా పవర్ లో ఎమర్జ్ అయి ఉంది.
ఇప్పుడు పార్టీని వీడుతున్న కాపు నేతల్లో మెజార్టీ కాపు నేతలు చూపు జనసేన వైపు అన్న టాక్ నడుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందనప్పటికీ ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జనసేన వైపే ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు మూడో కృష్ణుడు వచ్చాడు. ఇప్పుడు మూడో కృష్ణుడు వచ్చాడు ఏపీ పాలిటిక్స్ లో. తెలియదు కానీ లేదు మీడియా దృష్టి వరకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ ఆయన కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రకమైనటువంటి వదంతులు వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి, నాకు ఆ ఉద్దేశం లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటానని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సరే, దాని తర్వాత పర్యవసానాలు ఏ రాజకీయ పార్టీ వైపు ఎవరు మొగ్గు చూపినా చూపొచ్చు, తప్పేం లేదు. రెండోది మీరు జనసేన పార్టీ ఉందని అంటున్నారు. జనసేన పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఉండొచ్చు. నేను ఒకటే చెప్తున్నాను సార్, గెలుపుకైనా ఓటమికైనా ఒక్క సెకండ్ చాలు. ఏదో ఒక ఇన్సిడెంట్ తోనో ఏదో ఒక దానితోనో మన భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ లే కూలిపోయినటువంటి రాజకీయ చరిత్రలు మనకు తెలుసు. నిబద్ధతతో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ప్రజల కోసం పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతల మాలాంటి సైనికులమే రేపటి నాయకులుగా మేమే అవుతాం. మేమే ఈ రోజు వీళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే రేపు మేము పోటీ చేస్తాం ఎమ్మెల్యేలుగా, ఈ రోజు మంత్రులు వెళ్ళిపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల మేము పని చేస్తాం. పని చేయడానికి మాలాంటి వాళ్ళు అదే సామాజిక వర్గం నుంచి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి వల్ల సామాజిక వర్గం మొత్తం అటే ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నటువంటి మాట కల్లా. రెండోది ముద్రగడ గారి గురించి కూడా నేను చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే మీరు గతంలో గమనిస్తే 14 ఎన్నికలు, 19 ఎన్నికలు, 24 ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీల రేంజ్ లో కూడా 7 o'clock బ్లేడ్ తో పేకలు కోసుకుంటాం లేదా తొడగొట్టేసి కొబ్బరికాయలు ఏదో చేస్తానని చాలా మంది అన్నారు. కానీ ఎవరు మాటల మీద నిలబడలా. గెలుపైన ఓటమైనా మాట మీద నిలబడే మగోడి తత్వం ఒక్క కాపు జాతిలోనే ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం. ఏ మగోడి అంటే ముద్రగడ పద్మనాభం ఎఫిడవిట్ ఇచ్చి గెజిట్ రిలీజ్ చేసి ఇచ్చిన మాట మీద పేరు మార్చుకున్నాడంటే అది కాపు జాతి పౌరుషం, పట్టుదలకి ప్రతీక. కాపు కాస్తారా తప్ప వెన్నుపోట్లు పెడిచే గుణం కాపు జాతిలో లేదు. కాపు జాతి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి చేశారు. అవకాశం వచ్చిన రోజున మరోసారి కాపు సామాజిక వర్గం మొత్తం మాకు అండగా తోడుగా ఉంటారని పూర్తి విశ్వాసం, నమ్మకం. దగ్గర చేసుకోవడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాల్సిన ఆ మాత్రం ఓట్లు కూడా మిస్ అయిపోయాయన్న ఒక టాక్ అయితే ఉంది. వాస్తవం కాదు సార్, ముద్రగడను మీరు దగ్గర చేసుకోవడం వల్ల రావాల్సిన ఆ మాత్రం కాపు ఓట్లు కూడా దూరం అయిపోయాయి గోదావరి జిల్లాలో అన్న టాక్ ఉంది. సార్, గెలిచినప్పుడు మన ప్రతిభ, ఓడిపోయినప్పుడు పక్కోడు తప్పులు అంటే కుదరదు సార్. గెలుపుకైనా ఓటమికైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి ఆ యొక్క బాధ్యత తీసుకునే నాయకుడు కాబట్టే మేమంతా ఆయన వెనకమాల నిలబడగలుగుతున్నాం. లేదా మా బోటోలు ఎక్కడ నిలబడతాం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచామంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారే. 2024లో అంటే ఏ ఇబ్బంది వచ్చినా మా పార్టీ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆ పాత్ర మా బాధ్యత అందరం తీసుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొన్ని తప్పులు జరిగినాయి. ఆ తప్పులు ఏంటంటే ఇలాంటి నాయకులకి అవకాశాలు ఇవ్వడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు, అంతకుమించి ఇంకేం లేదు. ప్రజలకు చాలా మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. విజయసాగర్ గారు, ఇప్పుడు ఆయన విజయవాడ ఎంపీ కేసీఆర్ గురించి చెప్తున్నారు. ఆయన పోయి ఆయన సమాజం నుంచి పోయి ఇంకో సామాజిక వర్గంలోకి చేరారు కదా. లాజిక్ ఒక అర్థం ఉండాలా. రెండు వైన్ వర్గాలు పోటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఆయన పోయి జనసేన జాయిన్ అవ్వలే, ఆ వైన్ వర్గంలో జాయిన్ అయ్యాడు ఆయన. కానీ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది లీడర్స్ ఎటువైపు చూస్తున్నారు? కమ్యూనిటీ, అది ఇంపార్టెంట్. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గురించి తొడలు కొట్టి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి వేసినటువంటి కమిటీ రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ పంపించి F కేటగిరీలో పెట్టి అమెండ్మెంట్ కోసం పంపించింది తెలుగుదేశం పార్టీ. కానీ దాని మీద పెంట పూసింది ఎవరు? వైసీపీ పార్టీ. 5% EBC కోటాలో ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. దాన్ని రద్దు చేసింది ఎవరు? కాపులకి వైసీపీ పార్టీ. కాపు కార్పొరేషన్ పెట్టింది 2014 నుంచి 2019 వరకు 4,330 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఒక అనా పైసా కూడా 2019 నుంచి 2024 వరకు ఇవ్వంది ఎవరు? వైసీపీ పార్టీ. మళ్ళా కాపులకి ఏదో చేసేసామని మాట్లాడతారు. కాబట్టి ఏం చేశారు ఏం చేయలేదన్నది 2014 నుంచి 19కి 19 నుంచి 24కు కాపు కమ్యూనిటీ అనేది గమనించింది. కాబట్టి మేము మోసపోయాము, నన్ను మోసగించాడు ఈ మనిషి, లేని అబద్ధాలు చెప్పాడు, ఒక లీడర్ గా ఎమర్జ్ అవుతున్నటువంటి ఇంకొక నాయకుడి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు, కాపు కులాన్ని 2గా డివైడ్ చేసేసి ఎవరికి కాకుండా వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టే కొంతమంది ఎలక్షన్ల ముందర ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ తో
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలయిక మీద బీజేపీ మీద వీళ్ళు పెద్ద టార్గెట్ చేయలే. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు కలయిక మీద లేనిపోయి టార్గెట్లు రాయటము, ఉత్తరాలు రాయటము, బ్లాక్ మెయిల్ చేయటము, నువ్వు ఎవడని చెప్పడము, అసలు కాపు కులానికి నీ కాంట్రిబ్యూషన్ ఏందని అడగడము, ప్రెస్ మీట్లు పెట్టడము, ర్యాలీలు చేయడము, ధర్నాలు చేయడము, ఎవరి మీద అగనిస్ట్ గా చేశారు? ఏ కులం మీద అగనిస్ట్ గా చేశారు? ప్రజలేం పిచ్చోళ్ళ? ఒకవేళ మిత్రుడు ఆ పార్టీలో కంటెస్ట్ చేస్తే చేసుకోవచ్చు, అది ఆయన ఇష్టం. సబ్జెక్ట్ ఇక్కడ మీరు ఏ పార్టీలో కంటెస్ట్ చేశారు, ఏ పార్టీ కింద రిప్రజెంట్ చేస్తున్నారు ముఖ్యం కాదు. ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ కమ్యూనిటీని మీరు ఏం చేశారు? 2014 ఎలక్షన్ లో మునుపు అర్రామ జోగే లాంటి వాళ్ళ ముసుగు వీరులు, వాళ్ళ కొడుకు, లేకపోతే ముద్రడ పదనామము, వాళ్ళ అబ్బాయి దేనికోసం ఆశించారని చెప్పి ప్రజలు గమనించలేదా? ఎవరి కోసం పనిచేస్తున్నారో గమనించలేదా? ఎవరు కండవాళ్ళు చివరకు వేసుకున్నారో ప్రజలు గమనించలేదా? అంటే గతంలో ఎవరెవరు తరఫున మాట్లాడారో అది అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదా? ఒక పార్టీ కండువా వేసుకోకుండా, పార్టీకి మద్దతు చేసి 2 పార్టీలు కలవనీయకుండా సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను బ్లాక్ మెయిల్ చేసి, అదే పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాల్లో మీటింగ్ లో మీరు చెప్తే వినాల్సిన అవసరం లేదు, మీ కాంట్రిబ్యూషన్ ఏం లేదు, మీ సలహాలు నాకు అవసరం లేదు అని చెప్పాడు. అంటే అతని మీద కమ్యూనిటీని అడ్డం పెట్టి ఎంత ప్రెజర్ పెట్టారు, ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు, ఎంత బ్లాక్ మెయిల్ చేశారు, వాటికన్నిటికీ లొగ్గలేదు. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు చెడ్డగా కనపడిపోతున్నాడు, కమ్యూనిటీ అనేది కనపడటం లేదు. ఇవన్నీ మనము వాస్తవాలు కదా, ఇవన్నీ మాట్లాడుకోవడం కదా, ఎవరి సత్యాలు కదా, కదా ఇవంతా కూడా. సార్ 2 విషయాలు చెప్తాను. ఒకటి, 14 నుంచి 19 దాకా కాపులకు ఆన్లైన్ చేశారు, 19 నుంచి 24 దాకా మేమేం చేసాం, ఇది కదా అన్నారు. సరే, కాపు కార్పొరేషన్ వాళ్ళు మొదలు పెట్టారు, మేము 5,400 కోట్లంతో కాపులకి కోసం తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 దాకా ఖర్చు పెట్టిందని ఆయన లెక్కలు చెప్పారు. సో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది వాళ్లే కదా. కాపులకి సంక్షేమం రూపేనా లేదా అల్టిమేట్ గా కాపులు లబ్ధి అంటే ఏంటి? ₹1 లబ్ధి జరిగిందా లేదా, ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా లేదా, ఇదే బేరేజ్ వేసుకుంటారు, ఇదే లెక్క వేస్తారు ఎందులోనైనా సరే. అందులో డబ్బులు ఇచ్చేస్తే కాదంటే కాదు, ప్రతిదీ మనీతోనే ముడిపడి ఉంటది ఈ రోజుల్లో. కాంగ్రెస్ పార్టీతో ఉండడం వల్ల ఈ లెక్కలు కాపు సామాజిక వర్గంలో ఎక్కువగా బయలుదేరాయి, అందుకే నేతలు కూడా వైసీపీని వీడుతున్నారని. సతీష్ గారు మిత్రమా, ఒక్క నిమిషం. ఇప్పుడు ఒకటండి, కార్పొరేషన్ అనేది సపరేట్, అదొక సప్లాన్ కింద తీసుకొని ఇచ్చే డబ్బులు. అది నువ్వు కామన్ గా వచ్చే డబ్బులు లెక్క పెట్టేసి అల్టిమేట్ గా నీకు లాభం వచ్చిందా లేదా, నీకు తిరిగిందా లేదా అంటే కామన్ గా వచ్చేట అందరికీ వస్తాయి. ఆ లెక్కలు దొంగ లెక్కలు చెప్పకండి. కార్పొరేషన్ ద్వారా సపరేట్ గా అలొకేషన్ ఎంత ఇస్తామన్నారు? సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తామన్నారు, 5 ఏళ్లకు 10,000 కోట్లు పైసలు వచ్చిందా? పైసలు వచ్చిందా? మిత్రమా, సోదర, మీ పాయింట్ నాకు అర్థమైంది. నేను అందుకే చెప్తున్నా, పోనీ మీ లెక్క ప్రకారం తీసుకున్నా, పోనీ నా లెక్క ప్రకారం తీసుకున్నా, అల్టిమేట్ గా సబ్ ప్లాన్ అవనివ్వండి, స్కీమ్ ఏదైతే కానివ్వండి, పేరు ఏదైతే పెట్టండి, సెంట్రల్ నిధులా కానివ్వండి, స్టేట్ నిధులా కానివ్వండి, లేదా మున్సిపల్ గ్రామీణాభివృద్ధి నిధులు ఏదో కానివ్వండి, లోకల్ బాడీస్ నిధులు ఏదైనా కానివ్వండి, అల్టిమేట్ గా కాపులకి ఎవరు ఎన్ని వేల కోట్లు ఇంటికి అందించారు, వాళ్ళ ఖాతాలకు అందించారు. అందరికీ వచ్చాయి, సపరేట్ ఏమీ రాలేదు. అందరికీతో పాటు వాళ్ళకి వచ్చాయి, కాపులకు వచ్చాయి, సపరేట్ ఏమీ రాలేదు. టైం కూడా లేదు. సార్, పథకాలు, లబ్ధులు, సంక్షేమాలు అవి డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇక రాజకీయాలకు వస్తే ముద్రగడ గారు ఇష్యూ చెప్పాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినట మేమేదో ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసాము, దానివల్ల సామాజిక వర్గం మొత్తం మాకు వ్యతిరేకం అయిపోతుందని అన్నారు. ఓకే, చాలా గొప్ప పాయింట్ చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తేనే మా మీద కోపంగా ఉన్నారని మీరంటే, మరి రంగాన్ని చంపేసినటువంటి మీ మీద ఎంత పగతో కసితో ప్రజలు రగిపులో మీకు చరిత్రలో బుద్ధి మళ్ళీ చెప్తారేమో. ఎందుకు కంగారు? ముందున్న ముసళ్ళ పండుగ, జస్ట్ వెయిట్ అండ్ వాచ్.
మీరు వ్యక్తులతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ నాయకుడిగా చూస్తున్నాను, ఆయన కుల నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ చెప్పాడు నాది కాపు కులం కాదు, నేను కాపుడుగా చూడొద్దన్నాను అని చెప్పిన వాడిని మీరెందుకు భుజాన్ని వేసుకుంటారు? వాళ్ళ చెప్పిన కమ్యూనిటీస్ కమ్యూనిటీలో ఒక బిగ్ లీడర్ ఖచ్చితంగా అడాప్ట్ చేసుకున్న వాతావరణం ఉంటుంది ప్రతి కమ్యూనిటీలోను. రంగా కొడుకు రాధా ఏ పార్టీలో ఉన్నారు? సతీష్ గారు రాధా ఏ పార్టీ ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యారు? వాళ్ళ అమ్మగారు ఏ పార్టీ ఎలక్ట్ అయ్యారు? ఆయన మాట్లాడితే మనం ఎందుకు మాట్లాడలేదు? చెప్పి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసినంత కాలం పవన్ కళ్యాణ్ మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం, నో డౌట్ అందులో. ఓకే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పల్లకి ఎక్కమనండి. పవన్ వ్యతిరేకించాలన్న వ్యూహం కారణంగా వ్యతిరేకించండి, మీరు వ్యతిరేకించాల్సిందే. వ్యతిరేకిస్తారు ప్రజలు, మీకు బుద్ధి చెప్తారు. రైట్, థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. మనం చూస్తున్నాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. బట్ వలసలు అనేవి కామను, ఓటమి చెందినప్పుడు పార్టీ వేరే పార్టీలోకి నేతలు వెళ్తుంటారు వస్తుంటారు. బట్ పార్టీ ఉందా లేదనేది ముఖ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. బట్ పార్టీకి ఇప్పటివరకు వీడిన వారు, భవిష్యత్తులో వీడబోతున్న వార్తలు వస్తున్న వాళ్ళు ఎక్కువగా కాపు సమాజ వర్గానికి చెందిన నేతల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో కాపులు వైసీపీతో కంఫర్ట్గా ఉండలేకపోతున్నారు. వైసీపీతో ఉంటే ఇక భవిష్యత్తు లేదన్న ఒక భావనలోకి ఏమైనా వచ్చారా? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడుతున్న కాపు నేతలు ఎక్కువ మంది జనసేన వైపు చూస్తుండడం కూడా ఇక్కడ పొలిటికల్గా సిగ్నిఫికెంట్ అంశంగా కనిపిస్తోంది. మరి దీన్ని వైసీపీ అడ్డుకట్ట వేయగలదా? నిజంగా కాపులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కోపంగా ఉన్నారా? కొందరు నేతలు పార్టీ మారినంత మాత్రాన కాపులు మొత్తం వైసీపీకి దూరం అయ్యారన్న అభిప్రాయానికి అప్పుడే రావచ్చా? దీనికి ఇంక మరింత సమయం ఉంది. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.